కార్యకర్తలు కన్నీరు తుడిచేది ఎవరు? ఈ ప్రధాన వార్త అయితే జయభీం పథకం ఉంది. కార్యకర్తలు చాలా కష్టపడి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పడి జైళ్ళ పాలై కేసులు భరించి కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు మోసినటువంటి కార్యకర్తలను పట్టించుకునేది నాదుడే కరువు అయిపోయింది. ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తున్న తరుణంలో మళ్ళీ మాయమాటలు చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నికర్షణ కార్యకర్తలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకి ఇవాళ బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ హయాంలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసేసరికి మళ్ళీ అదే కార్యకర్తలు ఎవరైతే ఆ కార్యకర్తల మీద ఎదురు దాడి చేసిందో అదే కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ నికర్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ దారి చేసే విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నారు. అందుకోసమే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకునే నాదులు ఎవరైనటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాష్ట్ర నేపథ్యం ఉంటుంది. వీళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు అధికారం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇలా కార్యకర్తల పరిస్థితి మరి కార్యకర్తలు వీళ్ళలాగా ఎప్పుడు ఎదుగుతారు? కార్యకర్తలు ఎదగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? కార్యకర్తలు ఈ స్థాయికి రావడానికి కార్యకర్తలు ఏం చేయాలి? ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా కార్యకర్తలకు ఇలా నామినేట్ పోస్టులు లేవు, ఇలా కార్యకర్తలకి ఇలా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఇలా ఎలాంటి పదవులు లేవు, ఏది లేవు. ఇష్టానుసారంగా వాడుకొని కార్యకర్తలను మోసం చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా అన్ని పార్టీలు అదే తరాలున్నాయి. ఇలా కార్యకర్త లేకపోతే ఆ పార్టీ నిలకడ ఉండదు. శివుని ముందు నందపంద కన్నీరు మున్నీరు అవుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నివురు గప్పిన నిప్పుల కాంగ్రెస్ కార్యకర్తలు, జెండా మార్చిన వాళ్ళు ఆగడాలతో ఏం సంభవిస్తుందో చూడాలి. పరువు కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు, జెండలు మోసేది మేము, ఫలాలు అనుభవించేది ద్రోహుల, నికర్షైన కాంగ్రెస్ కళ చెదురుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల గుండెలకు తూట్లు పడుతున్నాయి. నాయకుల ఇళ్లలో ద్రోహులు, అసలు కార్యకర్తలు బయట. ఇదెక్కడి సంస్కృతి? ఎప్పుడు మారుతుంది? జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరిగేది అన్నాడు. నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తలు స్వరం వినిపిస్తాం బరిగెల శివను నేపథ్యంలో రాష్ట్ర నేపథ్యం చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడే నేపథ్యం. ఇలా ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి కానీ, గ్రామ మండల పట్ట అధ్యక్షుడు కానీ, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ మండల అధ్యక్ష గ్రామ శాఖ పదవి కానీ ఇలా ఏ పదవులు తీసుకున్నా ఇవాళ వాళ్ళకు పదవులు లేవు. ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను ఇలా ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా వాళ్ళను ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటారు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ జీవితాలు మారినటువంటి సందర్భాలు. దయచేసి నేను చెప్పేది స్పష్టంగా చెప్తుంది ఒకటే, కార్యకర్తలు ఎప్పుడు లీడర్లు అవుతారు? కార్యకర్తలు లీడర్లు కావాలంటే ఏం చేయాలి? జైలుకు పోవాలా, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, లేకపోతే వాళ్ళ జెండాలు మోయాలా? వాళ్ళకి రాజ్యాధికారం అవసరం లేదా? వాళ్ళకి పదవులు అవసరం లేదా? వాళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతాయి? వాళ్ళు మారినంత కాలం ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఇలా ఏ పార్టీలో చూసుకున్నా ఇదే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఎవరు కూడా పట్టించుకోరు. ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా మిమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలను వాడుకుంటారు తప్ప మిమ్మల్ని గొప్పగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా మంది ఇలా ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు చూసారు ఎంతమంది ప్రయత్నం చేస్తారు, ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, కానీ కొంతమందికి అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఆ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి టికెట్లు వాళ్ళకే ఇస్తున్నారు, ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకే ఇచ్చిళ్ళు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎంపీ టికెట్ ఇస్తున్నారు, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నామినేట్ పోస్టులు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అలానే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే తరహాలో చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉండి పార్టీలు ఇలా పదవులు అనుభవించి మళ్ళీ తర్వాత అదే పదవుల కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పదవులు తీసుకుంటున్నారు. ఇలా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు, బీజేపీని విమర్శించినటువంటి వ్యక్తులు, బీజేపీ మీద ఎన్నో మాటలు గలం విప్పినటువంటి నాయకులు మళ్ళీ ఈరోజు ఏదో ఒక పార్టీలోకి వచ్చి ఇవాళ వాళ్ళు జెండాలు మోసే నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి బీఎస్పీలో ఉన్నటువంటి నాయకులు వివిధ పార్టీలో ఇవాళ సిద్ధాంతాలు ఇది అదే అని చెప్పినటువంటి సిద్ధాంత నాయకులు ఈరోజు వేరే పార్టీ కండో కప్పుకొని ఇవాళ భజన చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఏ పార్టీలో ఉన్నా బలైపోయేది ఓన్లీ కార్యకర్తలు మాత్రమే. ఏ పార్టీలో ఉన్నా ఇవాళ పూర్తిగా ఇబ్బందులు పడి జైలు పాలై ఇలా రోడ్డు పాలయ్యేది కూడా కార్యకర్తలు మాత్రమే. ఇలా ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలే జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. ఇలా కార్యకర్తల లాఠీ చార్జీలు దెబ్బతింటున్నారు. ఇలా కార్యకర్తల రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఇలా ఈ రాజకీయ నాయకులు కూడా బలం కూడా కార్యకర్తలే. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇలా ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది నిజంగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మీ జీవితంలో
ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈరోజు మీరు ఈ రాజకీయ నాయకులను కలుస్తున్నారు, ఎంతమంది రాజకీయ నాయకులను కలిసి ఈరోజు మీ గోడు వెళ్ళబోసుకుంటున్నారు అనేటువంటి ప్రధాన వార్త ఒకటి ఉంది. ఇలా ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు, కార్యకర్తలు ఎప్పుడు కార్యకర్తల్లో మిగిలిపోతారు. అలాంటి సందర్భంలో రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. నికర్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలవనంటున్న జేబీ సంస్థల అధినేత బరిగెల శివ. ప్రాణత్యాగాలు సిద్ధపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనుభవించడంలో ఆమడ దూరం ఉన్నారని నికర్సైన కాంగ్రెస్ కార్యకర్తల తరఫున జేబీ సంస్థ అధినేత శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త తన మనోభావాన్ని వ్యక్తపరిచిన తీరు పట్ల శివ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత గల కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసినటువంటి వారందరి పరిస్థితి ఏమిటి? గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు, అవహేళనకు తలవించి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందు అనేక ఇబ్బందులు పడి అర్హులైనటువంటి పేదవాడైన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాంటి పథకాలు అందక ఆర్థికంగా చితికిపోయి కిరాయి ఇళ్లలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పార్టీ ఎజెండాలో ముఖ్యంగా పార్టీ ఇచ్చినటువంటి ధర్నాలు, రాష్ట్రాలకు అనేక కార్యక్రమాలు సొంత డబ్బుతో, దమ్ము ధైర్యంతో నిబద్ధతగా నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల కుల, ధన, మత బలాలతో, పోలీసు బలగాలంతో కాంగ్రెస్ నాయకులపై అధికారిక దాడులు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండదండలుగా, పేదలకు అభివృద్ధి ప్రదాతగా ఉంటుందని నిరంతర ప్రజల మధ్యలో ఉండి ప్రజా శ్రేయస్కు కాంగ్రెస్ నాయకుల ముందు ఉంటారని తెలియపరిచి ఇంటింటికి తిరిగి గదవ పట్టుకొని కడుపులో తలపెట్టి ఓట్లు అడిగి ఎన్నో ఓటములు రుచి చూసి చివరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దశలో పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నిజాయితీ, నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ రోజున తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినటువంటి పార్టీ ద్రోహులు ఇతర పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఇబ్బందులు గురి చేస్తే పోలీస్ స్టేషన్లు ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి, మారండాన్ని అనేక మార్ల ఆపర్లు ఇచ్చి బెదిరింపులు గురి చేసి వారి కొట్టి ప్రయత్నం చేసినటువంటి నాయకులు ఈ రోజు ఇలా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ జెండర్ మోసేటువంటి నేపథ్యం. అంటే ఎంత భయంకరంగా అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు చెప్తుంటే బాధ అనిపించింది. కొంతమంది నాయకులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్లో ఏ విధంగా అవుతున్నదో, బీఆర్ఎస్ ఏ విధంగా అయితే పరిపాలన చేస్తుందో, బీఆర్ఎస్ ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తుందో, బీఆర్ఎస్లో ఏ విధంగా మమ్మల్ని అణిచివేసిలో అదే తరహాలో కాంగ్రెస్లో కూడా అదే విధంగా ఉంది. ఎవరైతే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆ బీఆర్ఎస్ నాయకులరో ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాటితో పాటు కూర్చొని ఇలా నిలబడి ఇలా మాట్లాడిన పరిస్థితి ఉందంటే ఇలా నాకు బాధగా ఉందని చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. ఎంత బాధ అంటే అంత బాధ. ఇలా ఎటుపోతుంది సమాజం? ఏ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే నమ్ముకొని ఈ అధికారంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని సీఎం చేసినటువంటి పరిస్థితి ఉందో, ఇలా రేవంత్ రెడ్డి అధికారం కోసము, ఇలా ఎంపీ సీట్ల కోసం అడ్డగోలు ఇలా ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఇలా ధరణి విషయంలో కానీ, ఇలా దళిత బంధు విషయంలో కానీ స్పష్టంగా కాంగ్రెస్ కార్యకర్తలకు దళిత బంధు ఇవ్వలేదు. అయినప్పటికీ బీసీ బంధు ఇవ్వలేదు, మైనార్టీ బంధువులు ఏ బంధువులున్నా ఏ బంధు ఇవ్వలేదు. ఓపెన్ గా బీఆర్ఎస్ నాయకులకు మాత్రం ఇచ్చిన సందర్భాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయాలు ప్రతిదీ కూడా అవినీతి ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇచ్చిన నేపథ్యం. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడి పోయిలంటే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల దగ్గరకు వచ్చి మళ్ళీ అదే భజన చేస్తున్నారు, అదే మోసం చేస్తున్నారు. అందుకోసమే నికర్సైనటువంటి కార్యకర్తలకు ఇలా భరోసా ఎక్కడదన్నటువంటి ప్రధాన వార్త అయితే జేబీఎంలో రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.